కూడా కీలకమైనటువంటి ఆపరేషన్ చేపట్టినట్లుగా మహేష్ చంద్ర లడ్డా ప్రకటించడం జరిగింది. నిఘా వర్గాలు వారి మీద కదలిక పెట్టి ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే అత్యంత మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ అయినటువంటి యజ్మాను హతమార్చగలిగామనేది అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకా వారికి సహకరించి వారి అనుచరులు కూడా ఇటు ప్రాంతంలో అటు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో భారీగా కుమ్మింగ్ కొనసాగుతూ ఉండడం, అక్కడ తమ ప్రాణాలకు రక్షణ లేదని భావించి కొద్ది రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ఈ అటవీ ప్రాంతంలో తలదాచుకుని ఇక్కడ వీక్ అయినటువంటి మావోయిజాన్ని తిరిగి మళ్ళీ ఉనికి చాటే విధంగా ప్రయత్నం చేయాలన్న ఈ మావోయిస్టుల యొక్క వ్యూహాలన్నింటినీ కూడా తిప్పుకొట్టాం, వారి యొక్క ఊహాలన్నీ కూడా భగ్నం చేయగలిగామని చెప్పి పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే ఇవాళ కూడా ఈ ఏదైతే జిఎం వలస సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు చనిపోయారనేది అధికారికంగా ధృవీకరించిన ఎవరనేది చూడాల్సింది. ఎందుకంటే మావోయిస్టు కీలక నేత తిరుపతి ఉన్నారనేది, అంటే నేను తప్పించుకున్న వారిలో ఉన్నారనేది చెప్తున్నారు. అయితే వాళ్ళ ఈ చనిపోయిన వారిలో ఉన్నారా లేదంటే ఆయన తప్పించుకున్నారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే భారీగా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. నిన్నటి నుంచి 50 మందికి పైగానే మావోయిస్టులు ఏదైతే విజయవాడ, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిసర ప్రాంతాల్లోకి వచ్చి తప్పించుకోవాలని చూస్తున్నారో వారందరినీ కూడా చాకచక్యంగా ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగంతో పాటుగానే పోలీసులు 6ని అదుపులో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నాం అంటున్నారు. ఎవరైతే ఏఓబి ప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకుంటున్నారో వారందరినీ కూడా ఏరివేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. ఆపరేషన్ కగర్లో భాగంగా ఏదైతే నిషేధించబడినటువంటి మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించి ఇటు ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ దండకారణ్యం, కర్రిగుట్టలు కావచ్చు, ఈ ఎక్కడైతే మావోయిజం పెరిగిపోతుందో వాటన్నిటిని కూడా అణచివేసే భాగంగా ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు మట్టు పెట్టారు. చాలా మంది మావోయిస్టులు భయభ్రాంతులకు గురై మావోయిజాన్ని వదిలేసి పోలీసులకు లొంగిపోతున్నటువంటి విధానం కనిపిస్తుంది. అయితే ఇంకా మావోయిజాన్ని అట్టిపెట్టుకుని అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేసే భాగంగా ఈ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. దాంట్లో భాగంగానే ఏఓబి ప్రాంతానికి వచ్చినటువంటి ఈ హెడ్మా వారి యొక్క అనుచరులు ఈ మావోయిస్టులందరినీ కూడా ఆపరేషన్ అంటే ఈ ఎవరైతే గ్రేహౌండ్స్ బలగాలు కుమ్మింగ్ నిర్వహిస్తున్నాయో వారికి తారసపడి నిన్న 6 చనిపోవడం జరిగింది. ఇవాళ 7 చనిపోయినట్లుగా ప్రాథమికంగా సమాచారం అవుతుంది. వారి వివరాలు కూడా తెలియాల్సింది. మరి కాసేపట్లోనే ఈ నిఘా విభాగాల నుంచి కావచ్చు లేదా అధికారులు, పోలీసులు ఈ చనిపోయినటువంటి వ్యక్తుల వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఇంకా కూడా భారీగా కుమ్మింగ్ కొనసాగుతూ ఉంది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ. ఏపీ బార్డర్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇది ఏఓబీలో జరిగినట్లుగా పోలీసులు ధృవీకరించారు. కాల్పులు ఇంకా జరుగుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. లక్ష్మి, ఏదైతే గత కొన్ని నెలలుగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరువేత కార్యక్రమాన్ని చేపట్టింది. అది తుదశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో ఎడ్మాతో పాటు ఇతర నాయకులు కూడా చనిపోవడం జరిగింది. 6 అయితే మృతి చెందిన నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజాము కూడా తాజాగా మరో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని అయితే ఇంటెలిజెన్స్ చీఫ్ బ్యూరో లడ్డా కూడా ధృవీకరించిన పరిస్థితుంది. మొత్తం ఏదైతే ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ లో కూడా 7 మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇందులో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తప్పించుకున్నటువంటి అగ్రనాయకుడు తిరుపతి ఇందులో బలైపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో తిరుపతి కూడా మృతి చెందినట్టుగా అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇంకా డీటెయిల్స్ అయితే వెలువడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం గుజ్జమామిడి వలస పంచాయతీ పరిధిలో కొండవాడలో తాజాగా ఈ బేగర్ ఎన్కౌంటర్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో దాదాపు 7 మృతి చెందినట్టు 2 రోజుల్లోనే 13 మంది మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఇది మావోయిస్టు పార్టీకి భారీ దెబ్బనే చెప్పుకోవచ్చు. దాదాపు మావోయిస్టు కేడర్ అంతా కూడా ఇప్పటికే తుడిచిపెట్టుకుపోయినట్టుగా కూడా తెలుస్తుంది. రాబోయే కొద్ది రోజుల్లో ఇక మావోయిస్ట్ పార్టీలు కనుమరుగయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టయితే అర్థమవుతున్న పరిస్థితుంది. మొత్తాన్ని చూసుకుంటే ఆపరేషన్ కగారు కేంద్ర ప్రభుత్వంతో పాటు 3 రాష్ట్రాల పోలీసులు కూడా మావోయిస్టుల మీద దృష్టి పెట్టి ఏరివేత కార్యక్రమాన్ని అయితే చేయడంతో బేకర్ ఎన్కౌంటర్ లో భారీగా మావోయిస్టులు నష్టపోవడంతో పాటు కొంతమంది అయితే ఇప్పటికే భారీ సంఖ్యలో అగ్రనాయకులుగా ఉన్నటువంటి కొంతమంది అయితే ఇప్పటికే స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. మరి కొంతమందిని అయితే ఎన్కౌంటర్ చేయడం కూడా జరిగింది. ఎదురుకాల్పుల పేరుతో జరిగినట్టు ఎన్కౌంటర్ లో భారీగానే నక్సలైట్లు అయితే నష్టపోయారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే రంపచోడవరం, చింతూరు ప్రాంతాలతో పాటు ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు,
పార్వతీపురం మన్యం జిల్లాలో పరుచుకున్నటువంటి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అంతా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ఎక్కడికక్కడ వాహన తనిఖీలతో పాటు మావోయిస్టుల కదలికలపై కూడా నిఘా పెట్టడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా దిగువ స్థాయి పోలీస్ అధికారులకు కూడా సూచనలు చేయడం జరిగింది. రాబోయే కొన్ని గంటల్లో కూడా మరింత తీవ్రంగా కూంబింగ్ కూడా నిర్వహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు హిడ్మా భార్య కూడా మృతి చెంది మొత్తం 6 మృతి చెందిన నేపథ్యంలో మరో కొంతమంది తప్పించుకున్నారని చెప్పి నిన్న ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఈ రోజు తెల్లవారుజాము జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా తప్పించుకుని ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలతో ఉన్నటువంటి ఏఓబి ఏదైతే భాగస్వామ్య ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. నిన్న మారేడుమిల్లి సమీపంలోని గొందివాడలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఆ ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అతని భార్య రాజే, మరో 4 చనిపోయారు. ఆ కాల్పుల ప్రాంతం నుంచి కొందరు మావోయిస్టులు తప్పించుకొని ఏఓబి వైపు వెళ్లినట్లుగా సమాచారం. వారిని వెంటాడుతూ బలగాలు వెళ్లగా గొందివాడకు 10 కిలోమీటర్ల దూరంలోని గుజ్జమామిడి వలస పంచాయతీ పరిధిలోని కొందవాడలో తాజా ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో 7 చనిపోయారు. మొత్తంగా 2 రోజుల్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 13 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా సమాచారం. Got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell. See, Anumanam APCLC will unna వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్. జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell. See, Anumanam APCLC will unna వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్. జస్ట్ నౌ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 7 మావోయిస్టులు చనిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతి అలియాస్ దేవుజీ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. నిన్న మారేడుమిల్లి సమీపంలోని గోందివాడలో ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా, అతని భార్య రాజే, మరో 4 చనిపోయారు. ఆ కాల్పుల ప్రాంతం నుంచి కూడా కొందరు మావోయిస్టులు తప్పించుకొని ఏఓబి వైపు వెళ్లినట్లుగా సమాచారం. వారిని వెంటాడుతూ బలగాలు వెళ్లగా గొందివాడకు 10 కిలోమీటర్ల దూరంలోని గుజ్జు మామిడి వలస పంచాయతీ పరిధిలోని కొండవాడలో తాజా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో 7 చనిపోయారు. మొత్తంగా 2 రోజుల్లో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో దాదాపుగా 13 మంది మావోయిస్టులు చనిపోయారు. Just now I got information. Yes, there is a exchange of fire has happened. Still going on. Probably they say 6 to 7 members would have been killed. But give me 5-10 minutes. Probably I'll be able to tell. See, Anumanam APCLC will unna వాళ్ళ పని ఏదో ఒక జరిగితే సంథింగ్ దే విల్ హ్యావ్ టు కీప్ దెమ్సెల్స్ బిజీ కదా. ఇఫ్ దే హ్యావ్ ఎనీథింగ్ స్పెసిఫిక్ దే కెన్ గో టు ద కోర్ట్. జస్ట్ నౌ ఐ గాట్ ఇన్ఫర్మేషన్. ఎస్, దెర్ ఈస్ ఎ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ హెస్ హ్యాపెండ్. స్టిల్ గోయింగ్ ఆన్. ప్రాబ్లీ దే సే 6 to 7